నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వేములవాడలో మహాశివరాత్రి జాతరకు విస్తృత ఏర్పాట్లు. వేములవాడలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ అలర్ట్ రన్ ఫర్ రోడ్ సేఫ్టీ కార్యక్రమం. సిరిసిల్లలో అరైవ్ అలైవ్ రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం. రిజిస్టర్ మ్యారేజ్ తో ఆదర్శంగా నిలిచిన ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు. వేములవాడలో రాబోయే మహాశివరాత్రి జాతరను పురస్కరించుకుని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేపడుతోంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ పరిసరాల్లో అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. నిరంతర విద్యుత్ సరఫరా కోసం ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్లకు ఆయిల్ మార్పు పనులు నిర్వహించగా భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లు, విద్యుత్ దీపాల ఏర్పాటు చేస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రతి వాహనదారుడి సామాజిక బాధ్యత అని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వేములవాడలో నిర్వహించిన అరైవ్ అలైవ్ అలర్ట్ రన్ ఫర్ రోడ్ సేఫ్టీ 2K వాకథాన్లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్, ఎస్పీ మహేష్ బిగేతి పాల్గొన్నారు. ట్రాఫిక్ రూల్స్ పై విద్యార్థులు చేస్తున్న నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరి అని, మద్యం సేవించి వాహనాలు నడపటం ప్రమాదకరమని హెచ్చరించారు. నో హెల్మెట్ నో పెట్రోల్ కార్యక్రమాన్ని అభినందించారు. చిన్న చిన్న నిర్లక్ష్యాలతో విలువైన ప్రాణాలు కోల్పోతున్నామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. రోడ్డు భద్రత అంటే ప్రాణ భద్రతేనని ఎస్పీ మహేష్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రమాదాలకు గురైన వాహనాల ప్రదర్శన ఏర్పాటు చేసి ప్రజలతో రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ రుత్విక్ సాయి, అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా జెండా ఆవిష్కరణతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. మరి విచ్చేసిన అతిథులందరూ కూడా ఇది గడవదు అని, నువ్వు రాలేదు, ఏ పని తెలియదు అని కుదిరితే అట్లా చూసిండే. ఇతను ప్రసాద్ ఇప్పుడు
ఈ యొక్క రోడ్డు భద్రత మీద ప్రతి ఒక్కరు ఎంతో విలువైనది హెల్మెట్ సీట్ బెల్ట్ లేకుండా మితిమీరిన వేగంతో నిర్లక్ష్యంతో అవగాహన గ్రహిస్తున్నాను తగిన వయస్సు లేకుండా లైసెన్స్ లేకుండా సెల్ ఫోన్ లో మాట్లాడుతూ మత్తు పదార్థ వివేచనతో వాహనాలు వినియోగించడం మన కర్తవ్యం కాబట్టి జీబ్రా క్రాసింగ్ల వద్ద మాత్రమే రోడ్డు దాటడం బస్సు ఆగినప్పుడు ఈడనిచ్చే చెట్లతో మెరిసిపోవాలే తప్ప రక్తపు మరకలతో తడిసిపోకూడదని విజ్ఞతతో వ్యవహరిస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను సన్మానం అడిషనల్ ఎస్పీ గారికి ఏఎస్పీ గారికి టౌన్ సిఐ గారు థ్యాంక్ యూ సార్. ఈ ప్రోగ్రాంకి ముఖ్యతలకు వచ్చి మాకు సమయానికి రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ వేములవాడ సబ్ డివిజన్ పోలీస్ ఆధ్వర్యంలో రహదారి భద్రత మన భద్రత, రహదారిపై ప్రయాణం చేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన ఒక అవగాహన సదస్సును ఏర్పాటు చేస్తూ ర్యాలీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చొప్పదండి శాసనసభ్యులు పెద్దలు మేడిపల్లి సత్యం గారు, గౌరవ కలెక్టర్ గరీమా అగర్వాల్ గారు, గౌరవ ఎస్పీ మహేష్ బి గీత గారు, అదేవిధంగా అడిషనల్ ఎస్పీ రిత్విక్ సాయి గారు, అనేక మంది అధికారులు, పట్టణ ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నటువంటి ఈ సదస్సు ర్యాలీ ద్వారా ఏదైతే అవగాహన కల్పింపు చేయడం జరిగిందో దీనివల్ల అంటే రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ పక్షాన నా వైపు నుంచి కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మనం ఇంటి నుంచి బయటకు ప్రయాణానికి వెళ్ళేటువంటి క్రమం నుండి తిరిగి ఇంటికి వచ్చే వరకు క్షేమంగా ప్రయాణం చేస్తూ వచ్చేటువంటి క్రమంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ప్రధానంగా మోటార్ సైకిల్ పైన బయలుదేరితే హెల్మెట్ తప్పనిసరిగా, రోడ్డుపై వెళ్ళిన తర్వాత ట్రాఫిక్ రూల్స్ను పాటిస్తూ ఎదురుగా వచ్చే వాహనాలను కూడా గమనిస్తూ కారులో ప్రయాణం చేస్తుంటే సీట్లో కూర్చోగానే సీట్ బెల్ట్ పెట్టుకునే విధంగా, అదేవిధంగా సెల్ ఫోన్ చూస్తూ ప్రయాణం చేయకుండా సెల్ ఫోన్లో వచ్చే మెసేజ్ అలర్ట్ టోన్ చూస్తూ వెంటనే కిందకు చూసే విధంగా ప్రయత్నం చేస్తూ జరిగినటువంటి అనేక యాక్సిడెంట్లను ఈరోజు ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ సంబంధించిన వారు ఇటీవల జరిగిన ప్రమాదాలకు సంబంధించిన వాహనాలు కూడా స్వయంగా చూపిస్తూ ఏ ప్రమాదం ఎందుకు జరిగిందో కూడా కళ్ళకు కట్టినట్టు చెప్పినటువంటి సందర్భంలో ఆ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యుల ఆవేదన కూడా ఇప్పుడు మనం విన్నాం. ఈ ప్రయాణంలో అతివేగంగా ప్రయాణం చేయడం, మద్యం సేవించి ప్రయాణం చేయడం, వాహనాలు నడపడం, అదేవిధంగా త్వరగా ఇంటికి చేరాలని చెప్పని అతివేగంగా వెళ్ళడం వల్ల కూడా జరుగుతున్న ప్రమాదాలను గుర్తించి ప్రజలకు ఒక చైతన్యం కల్పించడానికి ఓ ప్రమాణాన్ని కూడా ఇక్కడ చేపించే విధంగా ఈరోజు ఈ ర్యాలీ ప్రారంభం కంటే ముందు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి, గౌరవ డీజీపీ గారి యొక్క సందేశాన్ని కూడా వినడం జరిగింది. ప్రభుత్వం కూడా రహదారి భద్రతలో, రోడ్ సేఫ్టీలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపైన ఎక్కడికెక్కడ అవగాహన సభలు జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ మితిమీరిన వేగంతో ప్రయాణం చేయకుండా మన ప్రాణాలను కాపాడుకోవాలని ఒక మాట నేను అనేక సందర్భాలు కూడా చెప్పిన. ఉదయం ఇంటి నుంచి ప్రయాణానికి బయలుదేరిన వాళ్ళు తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో తమ కోసం తమ ఇంటి వద్ద తల్లిదండ్రులు ఎదురు చూస్తారని,
భార్యా పిల్లలు ఎదురు చూస్తారని చెప్పినటువంటి ఒక భయంతో ప్రయాణం చేస్తే, డ్రైవింగ్ చేస్తే ఎలాంటి ప్రమాదాలు జరగవు. ఒకవేళ మద్యం సేవించవలసి వస్తే ఏదైనా పండుగ దగ్గర అక్కడే ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలి తప్ప మద్యం సేవించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు నడపకుండా ఉండాలని చెప్పని ఈ సందర్భం కోరుతూ కుటుంబ సభ్యుల యొక్క శ్రేయస్ కోసం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పని కోరుతా ఉన్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ అలర్ట్ కార్యక్రమం రోడ్డు ప్రమాదాల నివారణ కోసం, అదేవిధంగా ప్రాణాలను ఏ విధంగా రక్షించుకోవాలని చెప్పి గొప్ప అవేర్నెస్ కార్యక్రమం వేములవాడ పట్టణంలో ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారు, జిల్లా కలెక్టర్ గారు, రాజన్న సిరిసిల్ల పోలీస్ ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా నిర్వహించడం జరిగింది. ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతున్నందున మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కరి భద్రత దృష్ట్యా ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండాలి, ఎలాంటి రోడ్డు ప్రమాదాల బారిన పడకూడదని చెప్పి ఈ గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా రోడ్ అవేర్నెస్ పెంచుకోవాలి. సీట్ బెల్ట్ కానీ, అదేవిధంగా హెల్మెట్ కానీ ప్రతి ఒక్కరు ధరించాలి. ఓవర్ స్పీడ్ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదని చెప్పి మంచి అవగాహన కార్యక్రమం నుంచిన రాజన్న పోలీసుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి ఒక్కరు కూడా నియమాలు పాటించవలసింది కోరుతున్నాను. నమస్కారం. జనవరి నెలలో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ నెల కిందికి మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరీస్ ఆఫ్ ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది. మొన్ననే ఇక్కడ ఆటో డ్రైవర్స్ అందరితో ఒక ఆటో ర్యాలీ పెట్టడం జరిగింది. ఇవాళ ఒక వాకేథాన్ పెట్టడం జరిగింది. దీనివల్ల ఒక కొత్త ఇనిషియేటివ్ అంటే ఇక్కడ డ్యామేజ్డ్ అయిన వెహికల్స్కి సందర్శనం చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న విక్టిమ్ ఫ్యామిలీస్తో కూడా ఇంటరాక్షన్ చేయడం జరిగింది. వాళ్ళు మాట్లాడడం వల్ల మనము జనాలకి ఆహ్వానం ఇస్తున్నాము దట్ ఒకవేళ ఏమైనా యాక్సిడెంట్ జరిగితే వాళ్ళకి మొత్తం కుటుంబం డిస్టర్బ్ అయిపోతుంది. ఎందుకంటే మనము ట్రాఫిక్ రూల్స్ కానీ, హెల్మెట్ కానీ అది మీద అవేర్ ఉండాలి, అది జాగ్రత్తగా చూసుకోవాలి. బికాస్ మనకి జీవితం చాలా ఇంపార్టెంట్ అండ్ మన ఆపోజిట్ ఉన్న పర్సన్, రోడ్ మీద ఉన్న పర్సన్ జీవితం కూడా మన మీద డిపెండెంట్ ఉంది. కాబట్టి మనము అన్ని రూళ్ళకి ఫాలో చేసుకోవాలి. మీరు ఓవర్ స్పీడ్ కాకుండా డ్రంక్ డ్రైవింగ్ చేయకూడదు, ఓవర్లోడ్ చేయకూడదు. అండ్ 2 వీలర్స్ వాళ్ళతో నా ప్రత్యేకంగా రిక్వెస్ట్ అంటే మీరు ఖచ్చితంగా హెల్మెట్ వేసుకోవాలి. థ్యాంక్ యూ. ప్రోగ్రామ్ గురించి ఒక వాకేథాన్ అరేంజ్ అయింది. ఈ ప్రోగ్రాంలో మొత్తం అరౌండ్ 500 పీపుల్ పార్టిసిపేట్ అయింది. మెయిన్ అవర్ చీఫ్ గెస్ట్ గౌరవనీయులు ఆది శ్రీనివాస్ గారు, వేములవాడ ఎమ్మెల్యే అండ్ విప్, అండ్ డాక్టర్ మెడిపల్లి సత్యం గారు, చొప్పదండి ఎమ్మెల్యే, అండ్ కలెక్టర్ మేడం పార్టిసిపేట్ అయింది. సో ఈ ప్రోగ్రాంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే రోడ్ సేఫ్టీ అని లైఫ్ సేఫ్టీ. సో ఈ ప్రోగ్రాంలో వేరే ప్రోగ్రామ్ అరేంజ్ అయింది. ఇందులో ఫస్ట్ చీఫ్ గెస్ట్ స్పీచ్, తర్వాత ఈ యాక్సిడెంట్ వెహికల్ ఎగ్జిబిషన్ కూడా అరేంజ్ అయింది ఇక్కడ. దెన్ సెల్ఫీ పాయింట్ కూడా అరేంజ్ అయింది. అండ్ లాస్ట్లో వీ హ్యావ్ కండక్టెడ్ వన్ ప్లెజ్ టు ఫాలో ద ట్రాఫిక్ రూల్స్. సో మీ త్రూ మీడియా పీపుల్ నుంచి అందరు జనాలోకి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. పోలీస్ తరఫు నుంచి ప్రాపర్గా ట్రాఫిక్ రూల్ ఫాలో చేయండి, డ్రంక్ డ్రైవ్ అవాయిడ్ చేయండి, ఓవర్ స్పీడింగ్ అవాయిడ్ చేయండి. సో బికాజ్ ఏ చిన్న రూల్ ప్రాపర్గా ఫాలో చేస్తే యువర్ లైఫ్ సేవ్ అవుతుంది. థ్యాంక్ యూ. ఓటు హక్కును వినియోగించుకోవటం ప్రతి పౌరుడి బాధ్యత అని ఇన్ఛార్జ్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగర్వాల్ తెలిపారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మై ఇండియా మై ఓట్ థీమ్తో 16వ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, ఉద్యోగులు ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ స్వేచ్ఛాయుతంగా ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేశారు. జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా పూర్తయ్యాయని కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో సీనియర్ ఓటర్లు, నూతన యువ ఓటర్లను శాలువాలతో సన్మానించి కొత్త ఎపిక్ కార్డులు అందజేశారు. ఈ వేడుకల్లో ఆర్డీఓలు వెంకటేశ్వర్లు, రాధాబాయ్, సిపిఓ శ్రీనివాసచారి తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మహేష్ బిగేతి అధికారులు, సిబ్బందితో కలిసి ఓటరు ప్రతిజ్ఞ చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు వజ్రాయుధమని, ప్రతి పౌరుడు తన ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని ఎస్పీ సూచించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్లుగా నమోదు చేసుకుని ప్రతి ఎన్నికల్లో ఓట్లు వేయటం ద్వారా
రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, సిఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ మహేష్ బిగేతి ముఖ్య అతిథిగా హాజరై వాహనదారులు, విద్యార్థులకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ప్రాణం విలువైందని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే ప్రమాదాలు తగ్గుతాయని తెలిపారు. తమ తప్పు లేకున్నా ఇతరుల నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ బాధ్యతతో వాహనాలు నడపాలని సూచించారు. ముఖ్యమంత్రి, రాష్ట్ర డీజీపీలు ప్రారంభించిన అరైవ్ అలైవ్ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో అవగాహన పెంచేలా కొనసాగుతుందని పేర్కొన్నారు. అనంతరం వాహనాలకు రోడ్డు సేఫ్టీ పోస్టర్లు అంటించి అధికారులు, వాహనదారులతో కలిసి ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నాగేంద్రచారి, సిఐ కృష్ణ, ఆర్ఐ సురేష్, ట్రాఫిక్ ఆర్ఎస్ఐ దిలీప్, పోలీసు సిబ్బంది, నేతాజీ డిగ్రీ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. కరీంనగర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ట్రాఫిక్ మరియు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌష్ ఆలంతో పాటు పోలీస్ అధికారులు పాల్గొన్నారు. అనిపిస్తుంది. అంటే ఒక సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన కొన్ని ఒక సందర్భం నాకు గుర్తుకి వస్తుంది. సో ఇట్లాగే అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తూ పోలీస్, ట్రాఫిక్ పోలీస్, ప్రభుత్వం ఉద్యోగులు అందరూ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసిన తర్వాత ఒక బైక్లో ఒక ఉద్యోగం పోయేటప్పుడు హెల్మెట్ వేసుకోలేదు అంట. సో వేసుకోలేదు కాబట్టి అంటే ఇది ఈరోజు ప్రెస్ వాళ్ళకి మీరు ఇచ్చి చాలా మంచి చేశారు. ఎందుకంటే చాలా సందర్భంలో ఇది సేఫ్టీ కన్నా ఎక్కువ కంఫర్టబుల్ ఏమి ఉండవు, సేఫ్టీ కన్నా ఎక్కువ ఫ్యాషనబుల్ ఏమి ఉండవు. ఇది గమనిస్తూ ప్రత్యేకంగా ప్రెస్ మరియు మీడియా మిత్రులు అందరికీ ఆదర్శంగా ఉంటూ ఈ అరైవ్ అలైవ్ క్యాంపెయిన్ని మీరు విజయవంతంగా నడిపించాలి అని నేను కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన సిపి గారికి, వారి సిబ్బంది. కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పదవిని కైవసం చేసుకోవటమే బీజేపీ లక్ష్యమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఈసారి బీజేపీకి అనుకూల వాతావరణం ఉందని, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నుంచి పెద్ద ఎత్తున నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కరీంనగర్లోని ఈఎన్ గార్డెన్లో జరిగిన బీజేపీ నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గెలిచే అవకాశం ఉన్న చోట పాత కార్యకర్తలకే టికెట్లు ఇస్తామని, టికెట్ కేటాయింపులు పూర్తిగా సర్వే నివేదికల ఆధారంగానే ఉంటాయని చెప్పారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకే టికెట్లు గ్యారంటీ అన్న భావన సరికాదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో 24వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఒంటెల సత్యనారాయణ రెడ్డి, 56వ డివిజన్ మాజీ కార్పొరేటర్ తాటి ప్రభావతి సహా పలువురు నేతలు బీజేపీలో చేరారు. కరీంనగర్ కార్పొరేషన్ను బీజేపీ కైవసం చేసుకుంటుందా లేదా అనే అంశంపై రాష్ట్రమంతటా ఆసక్తిగా ఎదురుచూస్తోందని బండి సంజయ్ పేర్కొన్నారు. కలిసికట్టుగా పనిచేసే కార్పొరేషన్పై కాషాయ జెండా ఎగరేద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ఒక ఆదర్శవంతమైన వివాహం జరిగింది. ఎలాంటి ఆడంబరాలు, ఖర్చులకు దూరంగా రిజిస్టర్ వివాహం చేసుకుని ఇద్దరు యువ ఉన్నతాధికారులు సమాజానికి చక్కటి సందేశం అందించారు. చౌటుప్పల్ మండలం లింగారెడ్డిగూడెంకు చెందిన యువ ఐపీఎస్ అధికారిని, ప్రస్తుతం కుత్బుల్లాపూర్ డీసీపీగా విధులు నిర్వహిస్తున్న శేషాద్రిని రెడ్డి, కడప జిల్లాకు చెందిన యువ ఐఏఎస్ అధికారి శ్రీకాంత్ రెడ్డిని వివాహం చేసుకున్నారు. శ్రీకాంత్ రెడ్డి ప్రస్తుతం ఐఏఎస్ ట్రైనింగ్లో ఉన్నారు. ఈ వివాహం చౌటుప్పల్ల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అత్యంత సాదాసీదాగా జరిగింది. ఎలాంటి హడావుడి, ఆర్భాటం లేకుండా చట్టబద్ధంగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవటం ద్వారా యువతకు ఆదర్శంగా నిలిచారు. ఈ కార్యక్రమానికి పలువురు ఉన్నతాధికారులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రజాసేవలో ఉన్న అధికారులు వ్యక్తిగత జీవితంలో కూడా విలువలకు ప్రాధాన్యత ఇస్తూ ఈ నిర్ణయం తీసుకోవటం ప్రశంసనీయమని పలువురు అభినందనలు తెలిపారు. అత్యంత సాదాసీదా వివాహంతో సమాజానికి స్ఫూర్తినిచ్చిన శేషాద్రిని రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి దంపతులకు అన్ని వర్గాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ LRT న్యూస్.